పాస్టర్ ప్రవీణ్ గారి సువార్త మహాసభలు, ఉజ్జీవ సభలు ఎంతో ఆత్మీయంగా నిర్వహించబడతా ఉన్నాయి. కడప పట్టణానికి దీవెనకరంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన అభిషేకించి ఘనముగా దేవునికి మహిమకరంగా ప్రజలకు ఆశీర్వాదకరంగా విరిచి వాడుకుంటున్నాడు. ఈరోజు మరి కడప పట్టణంలో ప్రవీణ్ కుమార్ బ్రదర్ గారి వాక్యం చాలా ఆశీర్వాదంగా ఉండింది. ఇంకా 2 రోజులు ఉంది. ఈ 2 రోజుల్లో చాలా మంది మేలు పొందుతారని మేము గట్టిగా నమ్ముతున్నాము. దేవుని సన్నిధి మేము ఇక్కడ ఈరోజు 100% చూడగలిగినాం. థ్యాంక్ యూ. కడప ప్రాంతంలో గొప్ప అద్భుతంగా జరిగినటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి మేమందరం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. యేసయ్య ప్రేమ గురించి ఈరోజు బ్రదర్ చెప్పిన విధానం గురించి మేమందరం ఎంతో ఇన్స్పైర్ అయ్యాము. ప్రవీణ్ అన్న గారిని దేవుడు ఈ యొక్క కడప ప్రాంతానికి పిలిపించి ఎందరికో ఆశీర్వాదకరంగా జరిగించిన కుటుంబాలకి వందనాలు. ఆయన ద్వారా ఎంతో బలమైన వాక్యంతో మేము విని బలపరిచి దేవుని యందు మేము కూడా ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ప్రేమతో నింపబడి ఆయన కొరకు జీవించాలని మేము నిశ్చయించుకున్నాము. మేము కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చాం, బళ్ళారి నుంచి. నిజంగా కడపలో చాలా ఆశీర్వాదకరంగా జరిగిన ఈ కూడికలు చాలా చాలా ఆశీర్వాదకంగా జరిగాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని బలపరిచాడు, ఉజ్జీవపరిచాడు. నా పేరు స్వరూప. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది ఈరోజు వాక్యం అయితే. నేనైతే చాలా బలపడినాను ఈ పొద్దు వాక్యంతో. ఈరోజు దైవజనులు మాకు రావడం అనేది మాకెంతో సంతోషకరంగా ఉంది.